చెక్కులు పంపిణీ చేశారు. 6గురికి 2,81,301 రూపాయలను బాధితులకు అందించారు. సీఎం సహాయ నిధి పేదలకు వరంగా మారిందన్నారు. తమను ఆదుకున్న కూటమి ప్రభుత్వానికి బాధితులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మా అమ్మకు జాండీస్ వచ్చింటే సీఎం రిలీఫ్ ఫండ్ కింద అప్లై చేసినాం. దానికి 25K చెక్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ చంద్రబాబు గారు మనకు అందించినారు. చీఫ్ మినిస్టర్ ఆఫ్ చంద్రబాబు గారికి, ఎమ్మెల్యే బొబ్బల దశగిరి గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మాది కొడుకు నియోజకవర్గం పర్ణపాడు గ్రామము. మా భార్యకి హెల్త్ బాగాలేకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ కింద బిల్లు పెట్టాను. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, బొబ్బల దశగిరి గారు, ఎమ్మెల్యే వారి సహకారంతో 42,000 శాంక్షన్ అయింది. వాళ్ళకి ధన్యవాదాలు. మాది మలాపురం గ్రామం. సైకిల్ మోటార్ మీద పోతుంటే యాక్సిడెంట్ జరిగింటే మా అబ్బాయికి దెబ్బ తగిలింటే సంజీవన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది. అక్కడ హాస్పిటల్కి ఖర్చులు కాగా మేము సీఎం రిలీఫ్ ఫండ్స్ కింద అప్లై చేసుకున్నాము. 30,000 శాంక్షన్ అయినవి. మాది కోడమూరు నియోజకవర్గం, లదగిరి విలేజ్. మా అమ్మకు క్యాన్సర్ వచ్చి డెత్ అయింటే మేము సీఎం రిలీఫ్ ఫండ్ కింద పెట్టుకున్నాము. మాకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 42,000 రిలీజ్ అయింది. సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేసినందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారికి, ఎమ్మెల్యే బొబ్బల దశగిరి గారికి ప్రత్యేక ధన్యవాదములు. మాది కోడమూరు నియోజకవర్గం. మాకు కాల్ ఫ్రాక్చర్ అయినందుకు మేము సీఎం రిలీజ్ ఫండ్ కింద పెట్టినాము. మాకు నారా చంద్రబాబు నాయుడు గారు, ఎమ్మెల్యే బొబ్బల దశగిరి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారి సహకారంతో మాకు చెక్కు 32,500 రూపాయల చెక్కు వచ్చినది. వారికి మా ధన్యవాదములు. మాది కార్యక్రమం. మా అమ్మకి ఇట్లా ఆపరేషన్ అయిపోయింటే మేము సీఎం రిలీఫ్ ఫండ్కి మేము అప్లై చేశాము. మాకు పై నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు అమౌంట్ రిలీజ్ చేశారు. 1,09,000 మాకు రిలీఫ్ ఫండ్ వచ్చింది. దానికి సీఎం